నా మహింపరచుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆదివారపు ఆరాధన ప్రభా గత మాతమంతా మమ్మల్ని కాచిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ మొట్టమొదటి ప్రభా ఆరాధన ప్రభా మేము పాల్గొంటుండ మార్చి నెల ప్రభా యేసయ్య మీరు బలపరుచుకుని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మిమ్మల్ని శుద్ధీకరించుకునే విధంగా మా హృదయాన్ని మార్చుకుని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. గొప్ప దేవా నీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ మహిమ ప్రసన్నత ప్రభా ఈ మందిరంలో రావాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మని బిడ్డని ప్రభు మీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మొదటి నుంచి చివరి వరకు ప్రభా యేసయ్య నీ ప్రసన్నత ఉండాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరి రావాల్సి త్వరగా నడిపించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఉదయాన్ని ప్రేరేపించమడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపామయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. నీ మహిమను చూడాలి ప్రభా, మేమందరం చూడాలి ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుంగిన వేదంతో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జవాబు ఏమని అడుగుతాం ప్రభా నీకు స్తోత్రం. వాళ్ళ ప్రార్థన తొలగించమడుతాం ప్రభా, వాళ్ళ బాధల్ని ప్రభా ఇప్పుడే తొలగించమడుతాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ వచ్చే ప్రతి బిడ్డను ప్రభా వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళకి దయచేయమడుతాం ప్రభా, వాక్య ఆహారం వాళ్ళకి దయచేయమడుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభా ఆహారం తెచ్చే వాళ్ళకి ఆత్మ దయచేయమడుతాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరెంటు మీద ఆదిలో ఉంచుకోమడుతున్న ప్రభా పాటలు పాడాలి మీ ఆత్మ దయచేయమని, అలాగే ఆరాధన చేస్తాను మీ కృప దయచేయమడుతున్న ప్రభా నీ ఆత్మతో నింపమడుతున్న ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా వేసే దైవజన ప్రభా వేసే మాకు చెప్పబోతున్న వాక్యాన్ని ప్రభా మేము విడిచిపెట్టకుండా ప్రభా మా జీవితంలో ప్రభా మేము అనుసరించే విధంగా సాయం చేయమడుతాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా మాతో ఏం మారుతాం మాకు తెలియదు కానీ మార్చి నెల మొట్టమొదటి ఆదివారంలో ప్రభా వేసే మాకు కావాల్సిన వాక్య ఆహారం మాకు దయచేయమడుతాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా శరీరాన్ని ప్రభా మీ కొరకు ప్రభా నీ మందిరంలో చివరి వరకు ప్రభా నిన్ను గడిపే విధంగా సాయం చేయమడు, పూర్ణ ఉదయంతో గడిపే విధంగా సాయం చేయమడుతాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. బలపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం. అలాగే ప్రభా మొదటి నుంచి చివరి వరకు నీ ఆత్మతో కుమ్మరించమడుతుంది ప్రభా. మా సంఘంలో ఎక్కడైతే ఉన్నాయో ప్రభా జరగబోతున్న ఆరాధనలు ప్రభా దైవజనుల్ని విశ్వాసం ప్రభా మీకు అప్పగిస్తున్నాం ప్రభా, వాళ్ళ గొప్ప ఆత్మతో నింపమడుతాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కుమ్మరించి అలాగే సండే స్కూల్ పరీక్ష గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఆ పరిచయం బలపరిచయం నడుతున్నాం ప్రభా. చిన్న వయసు నుంచి ప్రభా వాళ్ళని కాడిని మోస్తున్నారు ప్రభా, తొట్టిల్లకుండా సాతాను వేస్తున్న చిక్కలు వేస్తున్న లయపరుస్తున్న ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. అలాగే యవనస్తుల పరిచయం మీకు అప్పగిస్తున్న బలమైన కార్యాలు జరగాలి ప్రభా, ఇక్కడ యవనస్తులు ప్రభా నీ కాడిని మోయాలి ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రేపు 3 రోజులు జరగబోతున్న బాలయపల్లి ఆరాధన మీకు అప్పగిస్తున్న ప్రభా, మీటింగ్స్ మీరు అభిషేకించండి ప్రభా. ఇటువంటి ప్రభా సాతాను వేసిన శక్తిని ప్రభా వేసిన లయపరుస్తున్న ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3 రోజులు ప్రభా నీ మహిమకు ప్రభా ఘనత కలగాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వాక్యాన్ని ప్రభా పరదేశం మీరు అభిషేకించబడుతాం ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా ముగిరి నుంచి చివరి వరకు ప్రభా మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
యేసుక్రీస్తు వలన దేవుని బిడ్డలమై యేసుక్రీస్తు యొక్క నిరీక్షణలో జీవించు మనకు దేవుని యొక్క ఆశీర్వాదములు పర సంబంధమైన భూ సంబంధమైన అనేకమైన వాగ్దాన దీవెనలు మనకు అనుగ్రహించుచున్నాడు. మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. మనము పుట్టక ముందే మన కోసం దేవుడు యేసుక్రీస్తులో ప్రతి ఆశీర్వాదాన్ని సిద్ధం చేశాడు. నాకు ఈ ఆశీర్వాద సంబంధమైన వర్తమానము సంఘానికి అందించడంలో నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, నిజంగా దేవుడు మనలను ఆశీర్వాదముగా ఉంచాలి అని ఆయన సంకల్పించాడు. మనలను ఆశీర్వాదంగా ఉంచాలని, ఆశీర్వాదంగా చేయాలని సంకల్పించాడు. నిజంగా గడిచిన దినాల్లో ఆ దేవుని ఆశీర్వాదములు మనకివ్వడానికి యేసు ప్రభు ఆయన పొందిన శ్రమలలో మన శాపమును ఆయన మీద వేసుకొని మనకు ఆశీర్వాదం ఇవ్వాలని తలంచిన తలంపులో నిజంగా మనం ఆ దేవుని ప్రేమలో ఉన్న ఆ ఆశీర్వాదాన్ని ధ్యానించుచున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈ దేవుడు మనతో ఎంతకాలం ఈ ఆశీర్వాదమైన వర్తమానాలు వినిపిస్తాడో ఏమో, కానీ నా కోరిక, నేను దేవుని సన్నిధిలో ఆశపడుతున్న నా ఆలోచన ఏంటంటే, మీరందరూ కూడా మీ కుటుంబాలు దేవునిలో గొప్ప మార్పు, అంటే మీ స్థితిగతులన్నీ కూడా మార్పు చెంది మీరు ఆశీర్వాదంగా మారి, మీరు కూడా ఊహించి ఉండకూడదు, మీ బంధువులు స్నేహితులు సహితం మీ ఆశీర్వాదాన్ని బట్టి అసలు నీకు ఈ స్థితి ఎక్కడిది అని ఆశ్చర్యపడాలి. ఆ విధంగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, పరిచర్యను సైతము ఆశీర్వదించాలని నేను కోరుచున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా నేను చెడిపోవాలి, నా కుటుంబం చెడిపోవాలి, నేను నాశనం అయిపోవాలి, నా కుటుంబం నాశనం అయిపోవాలి, మా జీవితాలు దరిద్రంగా ఉండాలి, ఎప్పుడు దరిద్రమే ఉండాలి, మా జీవితంలో దరిద్రం ఉంటే ఎంత ఆనందం అని, మా కుటుంబం ఎప్పుడు దరిద్రంగానే ఉండాలి అని, మా జీవితంలో అప్పు బాధలు అనేది ఏడకు పోకూడదు, అది మాతోనే ఉండాలి అని ఇక్కడ ఎవరికైనా ఆ కోరికలు ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరికైనా ఉందా?
మీరు అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి దయచేసి. మీరు ఆశీర్వాదంగా ఉండండి అన్నా కానీ అట్టే ఉన్నారు. ఇందాక చెప్పిందంతా మీరు, మీ కుటుంబాలు మీకే అర్థం కాకూడదు, మీ బంధువులకి, స్నేహితులకి ఎవరికి అర్థం కాకుండా మీరు అత్యధికంగా ఆశీర్వదించబడాలన్నా కానీ మీరు అట్టే ఉన్నారు. సరే పోనీండి, మీరు శాపంగా దరిద్రంగా ఉండాలని అనుకున్నారా? ఏమన్నా దానికి దీనికి ఏమన్నా మార్పు ఉందే చెప్పండి. ఏమన్నా మార్పు ఉందా మీలో? లేదు పాస్టర్ గారు, మాకు ఆ జీవితం వద్దు, ఏది దరిద్రమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితం వద్దు, మాకు ఆశీర్వాదమైన జీవితము, ఫలభరితమైన జీవితము కావాలి, అది దేవునికి మహిమకరమైన జీవితము, మేము ఆ జీవితాన్ని కోరుకుంటున్నాము అని అనేవాళ్ళు మీ కుడి చేయి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా. దేవుని స్తోత్రం. దేవుడు ఆ విధంగా మిమ్మలను దీవించునుగాక. ఈ సమయంలో మీరు ఆశించడము మాత్రమే ఉండకూడదు. ఆశించడము మాత్రమే ఉండకూడదు. ఆశించిన జీవితం వచ్చి పొందుకున్నంత వరకు ప్రయాసపడాలి. ఆశించిన జీవితము చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు చూడాలి, మీరు పొందుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి అంతే. ఎందుకనంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అయితే మీ ప్రాణము తృప్తి పడినంత వరకు మీరు వదలకూడదు. అప్పుడు మీ దాహం ఎట్టుండాలంటే, మీ ఆశ ఎలా ఉండాలంటే, ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నేను నీ కొరకు ఆశపడుచున్నాను, నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. అప్పుడు మీలో ఎలా ఉండాలంటే, ఆ ఆశ, దాహం ఎట్టుండాలంటే, దేవుని ఎదుట, దేవుని యందు దుప్పి వలె ఉండాలి. దుప్పి, ఇప్పుడు దుప్పి దానికి దాహం వేస్తే నీళ్లు తాగినంత వరకు అది విడిచిపెట్టదు. ఎలాగా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అది అడవుల్లో, ఎడారుల్లో, ఇంకెక్కడైనా ఉన్నాయి కాక. ఈ ఎండల కాలంలో చూడండి, మనం కొన్ని ఎండమావులు అంటాం. ఆ ఎండమావులు దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టుగా కనబడుతుంది. దుప్పి కూడా ఏం చేస్తుందంటే, ఇదిగో అక్కడ కనబడుతుంది నీళ్లు అని చెప్పేసి ఆ నీళ్ళ కోసం పోయినట్లుగా దుప్పి పరిగిస్తూ అడగబోద్ది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? అక్కడ నీళ్ళు ఉంటాయా? ఉండవు. అట్ట నీళ్ళ కోసం అది ఆశపడి వెళ్ళి 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 చివరికి అది చేసే పని ఏంటంటే, నిరాశతో అది వెనక్కి తిరగదు. ఎలాగైనా దుప్పి తన దాహం తీర్చుకుంటుంది. అయితే మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కీర్తనకారుడు దుప్పి ఆశపడినట్లుగా నేను నీ కొరకు ఆశపడుతున్నాను అన్నాడు. కానీ మనమంత ఆశపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనకు దేవుడు ఏం చేసినాడంటే, సూక్ష్మంలో మోక్షం ఇచ్చినాడు మనకు. ఏం చెప్పండి, అందరు చెప్పండి. చూడండి ఎంత చక్కగా చెప్పినాడు. ఏమిచ్చినాడు మనకు? సూక్ష్మంలో మోక్షం. అంటే ఏంది అర్థం? ఏం చెప్పండి. సూక్ష్మం అంటే ఏంది? చిన్నది. ఇంత చిన్న పనికి ఇంత పెద్ద ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఏంది? ఇంత చిన్న పనికి ఇంత పెద్ద ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఒకసారి గట్టిగా అల్లి చెప్పండి. ఈ విషయము అన్యులకు తెలియదు, మనకి తెలుసు. ఈ విషయము అన్యులకు తెలియదు. నిజంగా అన్యులకు కానీ తెలిస్తే వాళ్ళు విడిచిపెట్టరు దేవుణ్ణి. అందుకే ఇప్పుడు కూడా చూడండి, మామూలుగా అన్ని జనులను గమనించారా మీరు? ఎప్పుడు అన్యులు కొత్తగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళని గమనించారా? క్రైస్తవులు బాగా గుర్తుపెట్టుకోండి. అన్య జనులు, దేవుణ్ణి ఎరగని జనులు దేవుని కృపలో వాళ్ళు తెలుసుకున్నారు అనుకోండి, ఇక యేసయ్యని విడిచిపెట్టరు. ఎంత నియమంగా ఉంటారంటే, ఎంత క్రమముగా దేవునిలో ఉంటారంటే, ఎంత భయముగా దేవుణ్ణి అనుసరిస్తారంటే
అంత భయంగా, భక్తిగా, విశ్వాసంగా, క్రమముగా, నమ్మకంగా దేవుని యందు జీవిస్తారు. అందుకే వాళ్ళ సాక్ష్యాలు ఈరోజు చాలా గొప్పగా మనం చూడగలుగుతున్నాము. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే వాళ్ళ పక్షానే కాదు, దేవుని యందు విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి పక్షములో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఇప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడాలి. మీరేం చేస్తున్నారంటే ఆశీర్వాదము, దేవునిలో ఆశీర్వాదము, దేవుడిలో ఆశీర్వాదము మీరు పొందుదురుగాక, మీకు కలుగునుగాక, మీ కుటుంబాలకు కలుగునుగాక అనేటువంటి ఆ పదము మీరు చెవులతో వింటా ఉన్నారు. ఆ వర్తమానము మీరు చెవులతో వింటా ఉన్నారు. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినడం మనం ఎక్కువ ఏది వింటూ ఉంటామో దాని ప్రభావము మనలో తప్పకుండా ఉంటుంది. మనం ఎక్కువ ఏది వింటూ ఉంటామో దాని ప్రభావము మనలో ఉంటుంది. రెండవది కూడా, మనం ఎక్కువ ఏది మాట్లాడుతూ ఉంటామో అది కూడా మనలో కార్యం చేస్తుంది. దేవుని వాక్యమే చెప్తున్నాను. దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, నీ నాలుకలోనే ఉంది జీవము, మరణం, శాపము, ఆశీర్వాదం. ఎక్కడుంది? నీ నాలుకలో. ఎట్టాగానంటే కొంతమంది తమ నోటితో ఏం మాట్లాడతారంటే కొంతమంది ఎక్కువ ఏం మాట్లాడతారంటే అవిశ్వాసముగా ఏ మాట మాట్లాడినా సరే నెగటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. విరోధముగా, అవిశ్వాసముగానే నోటితో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంది, ఇబ్బందిగా ఉన్న సమయంలో మనం నోటితో ఆ ఇబ్బందిని గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? ఈ వ్యాధి వచ్చింది, బలహీనత వచ్చింది, ఏమవుతుందో ఏమో, ఇట్లాంటి బాధలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ రోజులు బతకలేదంట, వాళ్ళు త్వరగా పోయారంట, మరి ఇంకా అయిపోయినట్టే, ఇంకా లాభం లేదు అంటే దేనికి స్టార్ట్ అయినట్టు లెక్క? చెప్పండి, దేనికి స్టార్ట్ అయినట్టు నీ నోటికుండా? ఒకవేళ 100 రోజులు బతికే పరిస్థితి ఉన్నా కానీ ఈ మాటల వల్ల 10 రోజులతో అయిపోయినట్టే లెక్క. 100 రోజులు బ్రతికే పరిస్థితి ఉండుంటే కూడా ఈ మాటల వల్ల వినేవాళ్ళు అవునా ఆ రోగి వింటున్నాడు అనుకోండి, ఒకవేళ నువ్వు మాట్లాడేది దాన్ని బట్టి అవునా ఖచ్చితమా, ఇంకా అక్కడి నుంచి తిను అని వాళ్ళకి ఇష్టమైన ఆహారమో లేకపోతే దానికి కావలసిన ఆహారమో బలమైన ఆహారమో ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తింటారా? ఎందుకని? తినేం లాభంలే, అదేదో మీరే తినండి. ఇక తినలేరు. ఎందుకంటే ఆ మాటల వల్ల మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఇవి మనలో పనిచేస్తాయి. అదే భయంకరమైన రోగి, బాగలేదు, 2-3 రోజుల్లో పోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆ రోగి దగ్గరకు కూడా వెళ్ళి ఏం చెప్పాలి? ఏం భయపడబాక, హుషారుగా ఉండు, మన దేవునికి అసాధ్యమైంది ఏం లేదు. దేవుని నమ్ముకలా నువ్వు? దేవునికి మొరపెట్టలేదా? దేవునికి వాగ్దానం ఇవ్వలేదా? దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి. ఆయన శూన్యములో సమస్తం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. చెప్పు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు అద్భుతంగా నిన్ను బ్రతికిస్తాడు పో అని చెప్పిన ఆ మనిషిలో ఒక చిన్న మాట, నువ్వు పెట్టిన మాట, విశ్వాసమైన మాట, అవునయ్యా దేవా యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏమి లేదయ్యా, నువ్వు ఉంటే నాకేం భయమయ్యా అని ఆ మనిషి నోటితో వచ్చింది అనుకో, ఆ మాటల వల్ల ఆటోమేటిక్గా ఏమైపోతారు చెప్పండి? పోవాలని కోరుకొని ఉంటారే వాళ్ళ ముందే బతికి వాళ్ళని అల్లాడిస్తారు. దేవునికి ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి.
అంటే నువ్వు వినడంలో, మాట్లాడడంలో నీ ఆశీర్వాదము మరుగై ఉంది, దాగి ఉంది. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకున్నాడు. అప్పుడు మీకు వెంటనే మీకు ఎక్కడ పని చేయాలంటే ఆ మాటలు మీ ఊహల్లో పని చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మీరు ఊహల్లోకి వెళ్ళిపోండి. ఇక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని ఇక్కడికి రండి. మీ పరిస్థితి ఏ స్థితిలో ఉంది, ప్రస్తుతం మీ రోజులు ఎలా గడుస్తున్నాయి, మీ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయి, మీకు నెమ్మది లేని పరిస్థితులు దేనిని బట్టి, ఎవరిని బట్టి అనేది మొత్తం ఇక్కడికి తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు దేవుని నామమును బట్టి ఇక్కడ మార్పు తెచ్చుకోవాలి. ఏమని మార్పు తేవాలి? మీ ఊహలో మార్పు రావాలి. ఏమని ఊహలో మార్పు రావాలంటే, నా దేవుడు ఉన్న ప్రతి పరిస్థితిని తీసేస్తాడు, వాటన్నిటిని తీసేస్తాడు. ఇల్లు లేని నాకు ఒక మంచి ఇల్లు దేవుడిస్తాడు. మీరు ఇంకా ఊహలోకి రాలా, అందుకని ఆమెనని చెప్పలా. మీరు ఇంకా ఊహలోకి రాలా. మీరు నన్నే చూస్తున్నట్టున్నారు, నా తలకాయని నా చెయ్యిని చూస్తూనే ఉన్నట్టున్నారు. మీ ఊహలోకి మీరు వెళ్ళిపోండి. ఇల్లు లేని నాకు ఎట్లాంటి ఇల్లు? గట్టి చెప్పండి. పూరి గుడిసె అడగబాకండి. జగన్ కూడా గట్టిడులే. పూరి గుడిసెలు అక్కడ లేవు. ఏం ఇల్లు అడగాలి ఇప్పుడు మీరు దేవుణ్ణి? అది ఎవరది? తప్పేం లేదు, తప్పేం లేదు, తప్పేం లేదు. మనం ఎవరు బిడ్డలం? ఆయన బిడ్డలం. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మీ అప్పులు ఎంతున్నాయి? మీ అప్పులు ఎంతున్నాయి? నాకు చెప్పొద్దులే, దేవుడికి చెప్పుకోండి. మీ కష్టాలు ఎలాంటివి అన్నీ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ప్రతి అప్పు, ప్రతి కష్టం అంతా కూడా మీ ప్రామిసరీ నోట్లో మొత్తం చినిగిపోయినట్టే చూడండి. అన్ని దేవుడు వాటన్నిటి నుంచి విడుదల చేసినట్టే చూడండి. చూసారా? ఇంకా చూడాలి, అందుకే హల్లెలూయా చెప్పలా మీరు. ఇప్పుడు వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేసి మీ జేబులు చూడండి నిండుకొని ఉన్నాయి, మీ పర్సులు చూడండి నిండుకొని ఉన్నాయి. ఆడబెట్టినా డబ్బులే, ఆడబెట్టినా డబ్బులే. ఒకసారి మీ మెడ చూసుకోండి, చైన్ ఎలాడుతూ ఉంది. చేతులు చూసుకోండి, ఉంగరాలు గట్టిగా ఉన్నాయి. చేతులు చూసుకోండి, గాజులు గలంగలంగలంటున్నాయి. ఏమి దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవుడు చేయగలడా, చేయలేడా? గట్టి చెప్పండి. మీకు ఏ కొరతలు, కొదువులు ఇవన్నీ కూడా మార్చడానికి మీరు ఎక్కడ అవమానంగా ఉన్నారో, ఎక్కడ తక్కువగా ఉన్నారో, ఎవరు మిమ్మల్ని చులకనగా చేస్తున్నారో, ఎవరు మిమ్మల్ని అవమానంగా చూస్తున్నారో, ఏ స్థితిలో మీరు సిగ్గుపడ్డారో ఆ చోటనే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడని చెప్పడంలో మీకేమన్నా భయమా? భయమా? ఏం భయం లేదు. ఎందుకని? మీరు అనుకున్న జీవితము మీకు ఒకవేళ అసాధ్యమేమో, మీ వైపు చూసుకుంటే అది మీకు అసాధ్యమేమో, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరే, నేను ఆలోచన చేస్తున్నాను, నేను వ్యక్తిగతంగా ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు, ప్రభువా ఈ మాటలు మరి ఈ దినాలలో అవసరమా? మీ రాకడ సమీపంగా ఉంది కదా, మీ రాకడకు సిద్ధపరచవలసిన ఈ కాలంలో సంఘాన్ని దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడి నిన్ను బాగు చేస్తాడని ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నేను అనుకుంటా ఉంటే, అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, వాళ్ళ జీవితాలు ఆత్మీయంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఈరోజు వాళ్ళ ఆశీర్వాదంగా ఉంటే, ఈరోజు వాళ్ళ ఆశీర్వాదంగా ఉంటే ఇప్పటి పరిస్థితులను తప్పించుకోగలరు. అలాగనే రేపటి దినం
రాబోయేటువంటి దినములు ఎంత తీవ్రమైనవో, ఎంత కష్టమైనవో. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న మనకి ఎవ్వరికి దరిదాపు తెలియని పరిస్థితే. ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎంత కష్టముగా ఉందంటే, కొన్ని దేశాల్లో రొట్టె ముక్క కోసం అల్లాడుతూ ఉన్నారు. మన మీద తినేసి సహించగా అన్నం ప్లేట్లో పడేస్తుంటే, కొన్ని దేశాల్లో చిన్న బిడ్డలు, పెద్దలు రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈనాడు ప్రపంచంలో ఉంది. కొన్ని దేశాలు, సమృద్ధిగా ఉన్న దేశాలు ఈరోజు అంత పరిస్థితిలో ఉంది. ఉదాహరణకి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 3వ ప్రపంచం అప్పుడే స్టార్ట్ అయింది. కొన్ని దేశాల్లో, ఆ దేశాల్లో ఇస్రాయేల్ పాలస్తీనా దేశంలో ఇంకా యుద్ధము ఆగలేదు, ఆరలేదు. ఆ దేశాలన్నిటిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ రొట్టె లేదు, రొట్టె ముక్కలు లేవు. మనం ఏ స్థితిలో ఉన్నాము? అన్నం తినడమే కాదు, తిన్న అన్నము సహించకపోతే, నచ్చకపోతే, టేస్ట్ లేకపోతే దాన్ని ప్లేట్లు ఆడ పడేసేసి వెళ్తున్నాం. అంత స్థాయికి ఉంది ప్రస్తుతం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యేసు ప్రభు రాకడ దినాల్లో కరువు ఉంటుంది. కరువు ఏముంటుంది? కరువు. చూడండి, సముద్రం ఏడైనా ఎండిపోద్దా? ఎండిపోద్దా? సముద్రం ఎండిపోద్దా? ఇప్పుడు సముద్రం ఆల్రెడీ ఎండిపోయింది. ఒక సముద్రం ఎండిపోయింది. ఇప్పుడు ఒక ఖండమే చీకటి ఖండమని ఇంకా చీకటిగా మారిపోయి, అంటే మనకున్నటువంటి 7 ఖండాలు ఒక ఖండమే కనబడకుండా పోయేంత పరిస్థితి వచ్చేసింది. రాబోయే దినాలు భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం. ఏంది పాస్టర్ గారు మీరు చెప్తున్నారు అంటున్నారు? అవును, ఖచ్చితంగా అది యేసయ్య రాకడ సూచనలు. ప్రపంచమంతటా మనం గమనిస్తే ప్రతి దేశము అటువైపుగానే వెళ్తా ఉంది. అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. లోకము దాని భోగము గతించును. చూసారా, బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ కూడా నెరవేర్చబడేటువంటి దినాల్లో ఉన్నాం. కరువులు, ఎక్కడ చూసిన వ్యాధులు, భయంకరమైన వ్యాధులు చెప్పలేము, నోటికి తిరగని వ్యాధులు. ఇంత భయంకరమైన ఈ దినాల్లో దేవుడు మనకి వినిపిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, మీరు ఆశీర్వాదముగా ఉండాలి, మీ వలన ఇతరుల ఆశీర్వాదంగా ఉండాలి. ఎందుకు ఆశీర్వాదంగా ఉండాలి? ఇప్పుడున్న దినాలు ఇంత భయంకరంగా ఉన్నాయి, రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడితే రేపటి దినము గురించి కూడా నీకు ఏ చింత ఉండదు. కారణం ఏంటంటే నువ్వు ఆశీర్వదింపబడి ఉంటావు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? మరి మనం ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం చూసుకుంటున్నాం. అదేంటంటే, మనం ఆశీర్వదింపబడాలి అని అంటే అది మన చేతిలోనే ఉంది. మేలు కీడు నీ ఎదుటే ఉంది. శాపము దీవెన అది నీ చేతిలోనే ఉంది అని దేవుడు అన్నాడు. అయితే ఏం చేయాలి అనేది ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటనంటే, ఒక చిన్న ఉదాహరణ మన మైండ్లో పెట్టుకుందాం. దైవజనుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా యొక్క జీవితాన్ని దేవుడు ఏర్పరచుకొని ఏలియాని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ఏలియాకి ఎక్కడ తక్కువలా. మనం ఏలియా అనగానే ఏలియాని పోషించిన విధానం గురించి కూడా మనం చెప్తా ఉంటాం. అయితే దేవుడు ఒక కాలంలో, అంటే కరువు కాలంలో ఏం చేస్తున్నాడంటే, సారెపతు అనేటువంటి ఒక ప్రాంతానికి దేవుడు పంపించినాడు. ఏ ఊరికి చెప్పండి? అందరు గట్టి చెప్పండి. సారెపతు. ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి దేవుడు పంపించి దేవుడు అతనితో చెప్పినాడు, ఆ గ్రామంలో
కరువు ఉన్నంత వరకు నువ్వు ఉండు, కరువు ఉన్నంత వరకు అక్కడే నేను నిన్ను పోషిస్తాను అని చెప్పి దేవుడు అతన్ని పంపించినాడు. దేవుడు అతన్ని పంపించినప్పుడు చూడండి, ఎవరి దగ్గర కరువు ఉందో, ఎక్కడ చావు అనే దానికి సిద్ధం ఉందో ఆ ప్రాంతానికే, ఆ ఇంటికే, ఆ మనుషుల దగ్గరికే దేవుడు నడిపించాడు అతన్ని. ఇప్పుడు కూడా దేవుడు మీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో కదా, ఎంత అప్పులు, బాధలు, కష్టాల్లో ఉన్నారో, ఎటువంటి అనారోగ్య సమస్యలో ఉన్నారో, ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అవన్నీ ఎరిగే దేవుడు ఈ యొక్క దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ద్వారా ఆ ఆశీర్వాదం ఇవ్వాలని తలంచినట్టే దేవుడు ఈ సమయంలో మిమ్మలను కూడా ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ప్రాంతంలో ఒక విధవరాలు దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆ ప్రాంతంలో ఒక విధవరాలు, పేద విధవరాలు, ఆమె దగ్గరకు వెళ్ళి దేవుని ఆలోచనతో ఆమెను అడిగాడు, అమ్మా నాకు ఆహారం పెట్టడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఇదిగో నాకు నా బిడ్డకి ఈ ఒక్క పూటకి తినడానికి మాత్రమే కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, కట్టి పుల్లల కోసమే వచ్చానయ్యా. అది తింటే, ఈ ఒక్క పూట తింటే ఇక మరుసటి పూటకు లేదు, మరుసటి దినానికి లేవు, ఇక మా గతి సావే గతి అని చెప్పి ఆమె చెప్పింది. చూసారా ఆమె పరిస్థితి అట్టుందో ఆలోచన చేయండి. ఎటువంటి దగ్గరికి దైవజనుడు వెళ్ళాడు, ఎటువంటి స్థలములో దైవజనుడు వెళ్ళాడు, కరువున్న ప్రాంతానికి వెళ్ళాడు, ఎటువంటి వ్యక్తిని దర్శిస్తున్నాడు, భయంకరమైన కరువు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి, చావే శరణం అన్నటువంటి వ్యక్తి దగ్గరికి దైవజనుడిని నడిపించినాడు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సందేశం ఏంటంటే, ఏలియా చెప్తున్నాడు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఏం చెప్పినాడు చెప్పండి, అందరు చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఏంటి చెప్పేది? నీ దగ్గర ఎంత పిండి ఉందో, నీ దగ్గర ఎంత నూనె ఉందో, దాంట్లో ఒక చిన్న అప్పం నాకు తయారు చేసి తీసుకురా అన్నాడు. చిన్న అప్పం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న ఆ వాక్యాన్ని, అక్కడ ఆ మాటే ఉంటుంది, అప్పం. మీలో ఎంతమందికి అప్పం అంటే తెలుసు? రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర వింటాం మనం ఆ అప్పం అనే మాట. ఎంత ఉంటుంది తెలుసా? అసలు ఏంది తెలుసా? క్యాథలిక్ వాళ్ళు ఎప్పుడు వాడతారు ఆ పదం, ఎక్కడిదని అంటే, ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజనానికి రొట్టె ఇస్తాం. మనం ఎంత ఇస్తాను నేను రొట్టె చెప్పండి? చిన్న చిన్న రొట్టె మొక్క ఇస్తా, అంతే కదా? మీరు ద్రాక్ష రసం తాగేటప్పుడు కూడా ఎంత తాగమని చెప్తున్నా? లోటలు తాగండి అమ్మా. అసలు కొంతమంది కొంచెం తాగండి అమ్మా అని చెప్తా, ఒక్క చుక్క అట్ట నోట్లో వేసుకోండి చాలు అని చెప్తా, కానీ అట్టంటారు అంతే. ఆ బుగ్గలో ఒక గ్లాస్ సరిపోద్ది, 1/2 లీటర్ గ్లాసు. అయిపోయింది తీసుకో. దైవజనుడు చెప్తున్నాడు వాళ్ళకి, ఆ కొరింథీ సంఘానికి ఏమని, మీరు తినడానికి తాగడానికి మీకు వేరే స్థలాలు ఉన్నాయి, వేరే సమయాలు ఉన్నాయి, ఇది ఆయన శరీరము, ఆయన రక్తము. గోధుమ గింజంత రొట్టె చాలు, ఒక డ్రాప్ బ్లడ్ చాలు అని అడిగినాడు. యేసు ప్రభు ఆయనను పోల్చుకుంటున్నప్పుడు గోధుమ గింజ అని చెప్పినాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదు అంటే ఆయనను గురించి చెప్పినాడు. ఇప్పుడు ఆయన ఎంత అంటున్నాడు? ఇప్పుడు ఆయన ప్రాణము, ఆయన జీవితం గోధుమ గింజ. కాబట్టి గోధుమ గింజ అంత తీసుకున్నా కానీ విశ్వాసముతో ఇది క్రీస్తు శరీరము
అని మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు లాజరు దాంట్లో ధనవంతుడు ఆడున్నాడు, పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడిని దాహము తీర్చగలిగింది ఎంత తెలుసా? ఎంత అడిగినాడు చెప్పండి? ఎవరు సరిగా? ఆ లాజరు చిటికిన వేలిలో వచ్చేటువంటి ఆ డ్రాప్ నా నాలుక మీద పడమని చెప్పయ్యా. పడితే మన ప్రాణము తెప్పరిల్లేటట్టుగా ఉంది కదా. మరి లాజరు చిటికిన ఏళ్ళలో నుంచి వచ్చే ఆ డ్రాపే అతన్ని అంత బతికించే పరిస్థితుల్లో మాట్లాడుతుంటే, యేసు ప్రభు రక్తం ఎంత తీసుకుంటే మనకు ఎంత ప్రతిఫలం చెప్పండి? గట్టి చెప్పండి. ఒక్క బొట్టైనా చాలు. అది తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలి? నువ్వు విశ్వాసంగా, భయముతో, భక్తితో తీసుకోవాలి. అలా కాకపోతే ఎంత తీసుకున్నా వేస్టే. నీకు ఇంత పెద్ద రొట్టె ఇచ్చినా వేస్టే, లోటడు ద్రాక్ష రసం ఇచ్చినా వేస్టే. ఎప్పుడు అవిశ్వాసంగా, అయోగ్యముగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చినా వేస్టే. అది ఇంకా నీకు నష్టమే కానీ లాభము కనబడదు. అయితే క్యాథలిక్ చర్చిలో అప్పం అంటారు. అప్పం అంటే సన్న పేపర్ లాగా ఉంటుంది. నాలుక మీద చిన్న ఒక రూపాయి కాయినంత సైజులో ఆ అప్పము తయారు చేసి పెడతారు. ఫాదర్ దగ్గరికి వెళ్తారు, అదే వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ చెప్తారు దిశ ప్రసాదం అనగానే మనం నాలుగు జాపి నోటి మీద పెట్టుకొని, నాలుగు మీద పెట్టుకొని ఆమేన్ అనాల. అదే అప్పం. ఏలియా తయారు చేయమన్నది ఎంత చెప్పండి? నాలుగు మీద సరిపోయేంత అప్పం తయారు చేయమన్నాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఇంత చెయ్యి చాలన్నాడు అంతే. ఈనాడు క్రైస్తవుల జీవితాలు ఎందుకు ఆశీర్వదింపబడడం లేదు? ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఎందుకు మన జీవితాలు ఆశీర్వదింపబడడం లేదు? ఆమెకు చెప్పినటువంటి మాట, దేవుడు దైవజనుడు నోటి గుండా చెప్పిన మాట, ఆ ఊరంతా కరువు ఉంది. ఆమె జీవితంలో కూడా నో హోప్, రేపటి గురించిన నిరీక్షణ లేదు, బతుకుతామనే నిరీక్షణ లేదు. ఆమె స్థితిగతులు అలాగున్నాయి. అటువంటి ఇంటికి వెళ్ళిన సందేశం, దేవుడు చెప్పినట్లుగా చెయ్యి, చిన్న పని చెయ్యి. ఆమె వెంటనే ఆ అప్పము తయారు చేసి దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడు నోటికుండా వచ్చిన మాట, నీ తొట్టిలో ఉన్న పిండే అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని చెప్పాడంతే. ఆ గ్రామములో సారెపత్తు విధవరాలు యొక్క ఆ సారెపత్తులో ఆ విధవరాలు ఇంట్లో తప్ప మిగతా మొత్తము కరువే. ఆ ఇంటిలో ఆమె కుమారుడు, ఆమె బంధువులు, దైవజనుడు సమృద్ధిగా పోషింపబడ్డారు. ఎప్పటి వరకు పోషింపబడ్డారు? కరువు తీరినంత వరకు పోషింపబడ్డారు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కరువు తీరినంత వరకు పోషింపబడ్డాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడితే ఈ రోజు కాదు కదా, రానున్న దినాలలో కూడా నీకు ఏదో కలుగుతుందనే భయము నీకు ఉండదు. కారణం ఏం చెప్పండి? నీవు దేవుని వలన ఆశీర్వదింపబడి ఉంటావు. నీ ఆశీర్వాదం ఎక్కడుంది? ఇప్పుడు గట్టిగా చెప్పండి, నీ ఆశీర్వాదం ఎక్కడుంది? గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఎందుకంటే మీరు ఏదో భయముతో చెప్తున్నట్టు అనిపిస్తుంది, అందుకని గట్టిగా చెప్పండి. దేవుడి దగ్గర ఉంది, నువ్వు దేవుడు చెప్పింది చేసే దాంట్లో ఉంది. నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏం తెలుసా? నీ ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుడు చెప్పింది చేసే దాంట్లో ఉంది. ఇప్పుడు అది చెప్పండి, ఓకేనా? మీ ఆశీర్వాదం ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. మీ ఆశీర్వాదం ఎక్కడుంది? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. మీరు
చేస్తున్నారో చేయడం లేదో నేను ఇప్పుడు అడగడంలా. ఎందుకు భయంగా చెప్తున్నారు? మీరు చేస్తున్నారో చేయడం లేదో అది మీకే తెలుసు. కానీ మీ ఆశీర్వాదం ఎక్కడుంది? గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పింది చేసే దాంట్లోనే ఉంది మీ ఆశీర్వాదం. నువ్వు ఎంత విశ్వాసంగా నమ్మకంగా చేస్తావో దానిని బట్టే ఉంది నీ ఆశీర్వాదం. అర్థమైందా? నీ రోగం పోవడం అని అంటే అది నీ దగ్గర కూడా ఉంది. నీ దగ్గర కూడా ఉంది. దేవుడు చెప్పింది చేసే దాంట్లో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేసే దాంట్లో ఉంది. ఈరోజు నువ్వు అడగాల్సింది దేవుణ్ణి ఏంటంటే, దేవా నువ్వు ఏం చెప్తున్నావో అది నేను చేసే శక్తి నాకు కావాలి. నువ్వు ఎలా చెప్తున్నావో నువ్వు చెప్పింది చేసే శక్తి నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము యొక్క ఆశీర్వాదం గురించి మనం ధ్యానించేటప్పుడు మనం ఒక మాట విన్నాం. ఏందో తెలుసా? ఆ ఆశీర్వాదం యొక్క బేస్, ఆ ఆశీర్వాదం యొక్క పునాది, లేకపోతే ఆ ఆశీర్వాదమునకు కారణం ఏంటంటే, అబ్రహాము ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే విశ్వాసముతో విధేయత చూపడము. ఏం చెప్పండి? ఆమేన్. అంటే ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అబ్రహాముని ఏం చేస్తున్నాడు? మెసొపొతేమియాలో ఉన్నప్పుడు పిలిచాడు. మెసొపొతేమియాలో అంటే హారానులో అతడు కాపురం ఉండక మునుపు నీ స్వజనులను, నీ తల్లిదండ్రులను, నీ స్వదేశాన్ని విడిచి నన్ను వెంబడించు అని ఎప్పుడు పిలిచాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఎప్పుడు పిలిచాడు? మెసొపొతేమియాలో ఉన్నప్పుడు. అతడు తన తండ్రితో, లోతుతో, శారాతో బయలుదేరి వచ్చి హారానులో సిట్టింగ్ వేశాడు. హారాన్లో కూర్చున్నాడు. హారాన్లోనే ఉండడానికి కారణం ఏంటంటే, దేవుడు చూపించిన దేశానికి రాకపోవడానికి కారణం ఏంటంటే తెరాహు. ఏం చెప్పండి? తెరాహు. తెరాహు అనేటువంటి పేరుకి అర్థం. ఇప్పుడు మీరు అసలు తెరాహు అంటే ఎవరో తెలుసుకోవాలి. తెరాహు అంటే ఎవరు? అబ్రహాము తండ్రి. ఈ తెరాహు అని అంటే అర్థం ఏంటంటే తామదము, లేకపోతే ఆలస్యము. ఏం చెప్పండి? ఆలస్యం. ఆలస్యం అంటే వాయిదా వేస్తా ఉంటారు. వాయిదా వేసేవాళ్ళు సంగతులు ఎట్లుంటాయి మీకు చెప్పండి? వాయిదా వేయడంలో జడ్జి కంటే గొప్పోళ్ళు ఇంకొకరు లేరు. మీకు అది తెలుసా? వాయిదా వేసే దాంట్లో ఎవరు? గట్టి చెప్పండి. ఎందుకని? మీరు ఇచ్చినటువంటి కేసుకి వెంటనే తీర్పు ఇవ్వడు. ఏం చేస్తాడు? ఇంకా వివరాలన్నీ తెలుసుకోవడానికి అతను ఏం చేస్తూ ఉంటాడు? వాయిదా. ఈ కేసు రానున్నటువంటి ఏప్రిల్ 4వ తారీఖు నాకు వాయిదా వేయడమైంది. టక్ క్లోజ్. నువ్వు మళ్ళా 4వ తారీఖు రావాలి. ఈ కేసు మే నెల 5వ తారీఖు వాయిదా వేయింది. టక్ 5వ తారీఖు. ఈ వాయిదా వేయడంలో ఎవరు గొప్పడు? గట్టి చెప్పండి. చూసారా? ఆయనంతటోళ్ళు ఎవరు లేరు. వాయిదా వేసే వాళ్ళల్లో ఆయనంతటోళ్ళు లేరు. అంటే వాయిదా వేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వాయిదాలు వేసే వాళ్ళని ఏమనబక్కండి. జడ్జి స్థాయిలో ఆలోచన చేయండి. వాళ్ళని ఏ స్థాయిలో ఆలోచన చేయాలి? జడ్జి స్థాయిలో. జడ్జి అంత తోడు గొప్పోడు అన్నమాట. చదువురా, ఇప్పుడు కాదు రేపు నుంచి చదువుతా. అప్పుడు వాడిని మీరు వెంటనే పనికిరాని ముద్దు, చదువు లేదు, పాడు లేదు అని అనబాకండి. వాడిని ఎక్కడి దాకా తీసుకుని వెళ్తారో మీ ఆలోచనలో? జడ్జి దాకా. ఆహా, నా కొడుకు ఎంతటోడు,
జడ్జి అంతటోడు. ఆ పని చేయరా, ఇప్పుడు కాదు రేపు చేస్తా. ఆహా, నా కొడుకు ఎంతటోడు, సుప్రీంకోర్టు జడ్జి నా కొడుకు. ఎందుకనంటే ఆ జడ్జి తర్వాత ఇంకొక జడ్జి ఎవరు నా ఇంటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే వాయిదా ఏసి. అద్భుతమైన విషయం చెప్పమంటారా? గత కాలంలో ఎవరింటి సమస్యలైన సివిల్ కోర్టులో సమస్యలు వస్తే ఆ సివిల్కి సంబంధించిన వాళ్ళు, అంటే నాకు ఈడ దారి ఉండింది, దారి లేదని ఇద్దరు పోయి కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో జడ్జి వాయిదా ఏసి చివరికి జరిగేది ఏం తెలుసా? ఆ ఇంటోడు చచ్చిపోయింటాడు, ఈ ఇంటోడు చచ్చిపోయింటాడు. ఆ ఇంటోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చచ్చిపోయింటారు, ఈ ఇంటి పెద్దోళ్ళు కేసు వేసిన వాళ్ళు చచ్చిపోయింటారు. వాయిదా ఏసి అంత దాకా తీసుకుని వచ్చినారంటే సమస్యని. ఈ వాయిదా వేసే వాళ్ళ జీవితంలో ఏది చేయలేరు. మన జీవితంలో దేవుడు చెప్పినది మనం చేసే స్థితిలో ఉన్నట్లయితే ఆశీర్వాదం ఎక్కడో లేదు, మన చేతిలోనే ఉంది. తెరా వాయిదా మనిషి కొడుకుని 25 సంవత్సరాలు హారాన్లో పెట్టాడు. దేవుడు మౌనం అయిపోయినాడు. అబ్రహాముని పిలిచాను కానీ బయలుదేరాడు, కానీ వాళ్ళ నాన్న మాట విని ఆ వాయిదాలు వేసేవాడు మాట విని అడుగు ముందేయకుండా, దేవుళ్ళో ముందేయకుండా, ఇదిగో తెరాహు మాట విని, అంటే ఆలస్యం చేసేవాడు మాటతో విని సోమరుడితో మాట చేరి ఇతడి జీవితము హరానులోనే ఆగిపోయింది. అప్పుడు దేవుడు తిరిగి అబ్రహామును తాకడానికి వచ్చాడు, తిరిగి పిలవడానికి వచ్చాడు, తిరిగి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చినాడు. తెరాహుతో వచ్చినటువంటి అబ్రహాము హరానులోనే ఆగిపోతే అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే హరానులో తెరాహు మృతి పొందెను. అతడు మృతి పొందిన తరువాత దేవుడు ఏం చేసినాడంటే అబ్రహాముతో మాట్లాడాడు, నీవు లేచి. ఇప్పుడు అతనికి వాయిదా వేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అతడు వింటే దేవుడు మాటే వినాలి. ఇంతకుముందు వాళ్ళ నాయన అడ్డగిస్తా ఉన్నాడు, ఇప్పుడు దేవుడు మాట వినాలి. ఇప్పుడు 12వ అధ్యాయంలో నువ్వు లేచి నీ స్వజనులను, నీ స్వదేశమును విడిచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప క్షణముగా చేస్తాను. నీ వంశములు అన్నీ కూడా, నీ కుటుంబము, నీవు అనేక వంశములకు ఆశీర్వాదంగా ఉంటారు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. ఎప్పుడైతే ఈ ఆటంకము, అవరోధము, ఆలస్యము ఇవన్నీ కూడా తొలగిపోయిందో అబ్రహాము జీవితంలో, ఇప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటంటే లేచి బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే. ఇంతకుముందు బయలుదేరి కూర్చున్నాడు, కానీ ఇప్పుడు బయలుదేరి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఇంతకుముందు తెరాహు మాట విన్నాడు, ఇప్పుడు దేవుడు మాట విన్నాడు. చదవండి, ఆ ఒక్క వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. మోకరించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. కృపా కనికరములు కలిగిన మా తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మార్చి మాసము మీరిచ్చిన వరం. ఈ మాసములో మేమేమై ఉన్నామో అది నీ కృప నా తండ్రి. ప్రభా, మీరే మమ్మలను ఇదిగో నా తండ్రి ప్రేమించారు. నేను అన్ని విషయాల్లో మమ్మలను గడిచిన కాలం అంతా కూడా నడిపించారు. గడిచిన 2 మాసములు
పోషించి సంరక్షించారు. 3వ మాసం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నిజంగా మా జీవితాల్లో మీరు తీసుకురాబోతున్న గొప్ప మార్పును బట్టి స్తోత్రాలు. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, పరిచర్యలలో మీరు చేయబోతున్న అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ రెట్టింపైనటువంటి కార్యాలు మాకు ఇవ్వబోతున్నారని స్తుతులు చెల్లిస్తున్నాం. తొలకరి వర్షము కంటే కడవరి వర్షము రెండింతల మహిమ కనుక దేవా, ఈ చివరి దినాల్లో మా జీవితాలకు మీరు అనుగ్రహించబోతున్న రెట్టింపు కృపను బట్టి స్తోత్రాలయ్యా. కొలత లేని అభిషేక కార్యములను బట్టి స్తోత్రాలయ్యా. నాయనా, ప్రతి జీవితాన్ని మీరు అద్భుతంగా మలచబోతున్నందుకై స్తోత్రాలయ్యా. నీ ప్రతి వాగ్దానము నీ బిడ్డలు సొంతం చేయబోతున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మాసములో నీ బిడ్డలు నీ కార్యములను చూచుదురుగాక తండ్రి. నీ బిడ్డల మనోనేత్రాలు మీరు తెరవమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నీ బిడ్డలను మీరు చెయ్యి పట్టుకొని ముందెన్నడు వెళ్ళని నూతనమైన మార్గములను నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. శత్రువుని బిడ్డలకు వ్యతిరేకముగా విరోధముగా తలపెట్టిన ప్రతి క్రియ యేసుక్రీస్తు నామములో లయమగునుగాక. మీరు ఆ రీతిగా నీ బిడ్డల యందునైనా ఉండి మా ప్రభ శత్రు క్రియలను లయపరిచి నీ బిడ్డలను మా ప్రభ దేవా బలపరిచి నడిపించబోతున్నందుకై స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో మా బిడ్డలను, మా బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. ప్రతి చిన్న బిడ్డ మొదలు నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు నీ దీవెనలు దయచేయండి మా ప్రభా. యవన బిడ్డలు వ్యక్తిగతంగా నిన్ను కలిగి నీ రక్షణలో ఎదుగుతూ నీ సైన్యముగా మారాలి. మంచి భవిష్యత్తు వారికి దయచేయండి. శత్రు ప్రభావం లయపరచండి. అలాగనే మా బిడ్డల చదువులను దీవించండి. 1వ తారీఖు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్, అలాగనే 18వ తారీఖు నుండి ప్రారంభం కానున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ దేవా రాయబోతున్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభ దానియల్ని ఏ రీతిగా అక్కడున్న అన్య దేశంలో ఉన్న వారందరికంటే 10 తెలివితేటలతో ఎలా నింపారో ఆ రీతిగానే మా బిడ్డలకు మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి, చదువు మీద ఏకాగ్రత దేవా మీరు కలుగు చేసి వారి చదువులలో నిన్ను మహిమపరచగలిగిన కృప దయచేయండి ప్రభా. అయ్యా, వారికి మంచి భవిష్యత్తులు ఇవ్వండి ప్రభా. గొప్ప జయముని బిడ్డలకు దయచేయండి అయ్యా, సహాయం చేయండి దేవాదిగుణ తండ్రి. బిడ్డల జీవనాధారముగా ఇచ్చిన ఉద్యోగములను, జీవనాధారముగా ఇచ్చిన వ్యాపారములను, చేతి పనులను, వ్యవసాయములను, పాడిని మీరు ఆశీర్వదించండి దేవా. ఈ బిడ్డలకు కలిగిన అయాదుగన తండ్రి జీవనాధారమును దీవించండి. ఏ ఇంటికి ఏది కొదువ లేకుండా సమృద్ధి దయచేయండి. నీ బిడ్డలు నువ్వు ప్రేమించుచున్న కొలది నిన్ను కూడా వారు ప్రేమించే మనసు దయచేయండి. నిన్ను గణపరిచే కృప నీ బిడ్డలకు ఇవ్వండి అయ్యా, సహాయం చేయండి. ఈ మార్చి మాసపు దీవెనలు మా బిడ్డలకు, వారి వారి కుటుంబాలకు దయచేయమని, సంఘమునకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగో నా తండ్రి, ముఖ్యంగా ఈ వారంలో మంగళవారము, బుధవారము, బేస్తువారము జరగనైనటువంటి బాలైపల్లి సువార్త స్వస్థత కూడికల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అద్భుతంగా జరిగించండి దేవా. అయ్యా, వెంకటగిరి ప్రాంతంలో జరిగిన పరిచర్యలో మీరు ఎంతగానో సహాయం చేశారు. అక్కడ చేసిన పరిచర్యకు నీరు కట్టి ఫలింపు చేస్తున్నారని స్తుతిస్తూ ఉన్నాం. బాలైపల్లిలో మా ప్రభా ఈ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం. రెట్టింపైన కార్యము జరిగించండి. కొలతలేని అభిషేకం కుమ్మరించండి అయ్యా. నీ కొరకు ఎదురు చూస్తున్నాం, నీ కొరకు ఎదురు చూస్తున్నాం, నీ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాం. సహాయం చేయండి. అనేక జనమును మా ప్రభ, విస్తార జన సమూహమును నలుదిక్కుల నుండి నేను నడిపించు ప్రభ. 3 దినములు అద్భుతమైనటువంటి దినములుగా అయ్యా, ఆశీర్వాదకరమైనటువంటి దినములుగా, ఒక గొప్ప ఆనందకరమైన పండుగ వాతావరణముతో, ఆధ్యాత్మిక ఆనందముతో నిలబెట్టుమని మేము ప్రార్థిస్తున్నాం. సమస్తమును మీ యొక్క కృపలో నడిపించబడాలి. ప్రతి అవసరతలు తీర్చబడాలి. శత్రు క్రియలు, వారి తంత్రములు లయపరచండి. ఈ గొప్ప ప్రాకారము వేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని
ప్రార్థిస్తూ, దేవా ఈ బలమైన చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన ఈ మంచి దినమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఆమేన్. జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు చేరున్న మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈ వారము మంగళ, బుధ, బేస్తవారం 5, 6, 7 తారీఖులలో మరి బాలైపల్లిలో మీటింగ్స్ జరగబోతుంది.